గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ సుస్వాగతం అండి. ఇవాళ మనందరం కూడా కామేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కామేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో మహాశివరాత్రి సందర్భంగా ఈ మహోత్సవాన్ని జరుపుకుంటున్నామండి. ఎన్నో రోజులుగా మీ అందరితో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ధార్మికమైనటువంటి వర్క్షాప్ ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికతని అనుభవించడానికి ఒక 2-3 గంటల్లో మనందరం కలిసి ఏం చేయొచ్చు అని చాలామందితో చాలాసార్లు మాట్లాడామండి. దానిలో కొన్ని ఆలోచనలు కూడా బయలుదేరాయి. అలానే రీసెంట్గా మన భాస్కరుని ఆదిత్య గారితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా అది కొంచెం క్రిస్టలైజ్ అయింది, ఎలా మనం చెయ్యాలి అనేది. అనుకోకుండా మహాశివరాత్రి సందర్భంగా దాన్ని మొదలు పెడదాము అనే ఒక భావన కలిగింది. సో అమ్మవారి అనుగ్రహంతో, స్వామివారి అనుజ్ఞతో ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలిసాం. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం, అందరం కలిసి ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని మొదట తెలియజేస్తాను. ఈ సత్రంలో దీనికి ధర్మసత్రం అనే పేరు పెట్టచ్చు అని అనిపించిందండి. సో ఈ సత్రంలో మొదట మనం ఏం చేయబోతున్నామంటే మన విజ్ఞానం, భారతీయ విజ్ఞానం ఏదైతే ఉన్నదో, భారతీయ శాస్త్రీయ విజ్ఞానం, దీన్నే ఈ రోజున ఆంగ్ల భాషలో ఇండిక్ నాలెడ్జ్ స్టడీస్ అని అంటున్నారు కదా. సో దాని యొక్క స్థూలమైన పరిచయం, అంటే వేదం ఎలా ఉంటుంది, వేదంలో ఉన్న భాగాలు ఏమిటి, స్థూలంగా మరీ లోపలికి వెళ్లకుండా పైపైన దాని గురించి కొంచెం తెలుసుకొని మనం వెంటనే ఇవాల్టి సందర్భంలో రుద్ర తత్వము ఏమిటి, ఆ మహాశివుడి యొక్క తత్వం ఏమిటి అనేది రుద్రాధ్యాయాన్ని బేస్ చేసుకొనే మనం చెప్పుకోబోతున్నామండి. అది మొదటి సత్రం. సో దీనిలో కూడా ఎలా ఉంటుందంటే మొదట రుద్రాధ్యాయం యొక్క సంహితా మంత్రం ఏదైతే ఉంటుందో అది చెప్పి, దాని తర్వాత పదం చెప్పి, దాని తర్వాత క్రమం చెప్పి, దాని తర్వాత ఘన చెప్పి, మన గురువుగారు కూనపులి గణేష్ కార్తికేయ ఘనపాటి గారు ఇక్కడే ఉన్నారు. సో వారు ఆ మంత్రము, పదము, క్రమము, ఘన చెప్తారు. దాని తర్వాత నేను దాని యొక్క అన్వయం ఏమిటి, దాని యొక్క పదార్థం ఏమిటి, దాని యొక్క తత్వం ఏమిటి అనేది సూక్ష్మంగా చెప్పుకొని కొన్ని మంత్రాలు మనం తెలుసుకుందాం. తద్వారా ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని, ఆయన స్వరూపాన్ని మనం కొంచెం స్మరించుకున్న వాళ్ళం అవుతాం. దాని తర్వాత మా తమ్ముడు డాక్టర్ శ్రీనివాస్ మలమడక, అతను కూడా ఇక్కడే ఉన్నాడు. సో తమ్ముడు ఏం చేస్తాడంటే కొంచెం చిన్న బ్రేక్ తర్వాత వాడు దక్షిణామూర్తి స్తోత్రంలో కొన్ని శ్లోకాలని తీసుకొని దాని యొక్క తాత్వికమైనటువంటి సమన్వయాన్ని తమ్ముడు చేస్తాడు. ఈ రెండు అయిన తర్వాత మనందరం కలిసి నాదోపాసన చేద్దాము అనేది ఒక అభిప్రాయం అండి. ఎందుకంటే శివుడు దేన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ పట్టుకొని ఉంటాడు అనే సందర్భం, ఆ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం చాలామంది ఏమనుకుంటాం, కాశీ క్షేత్రానికి అవిముక్త క్షేత్రము అనే పేరు ఉన్నది అని మనందరికీ తెలుసు. అవిముక్త అనే దానికి అర్థం ఏంటంటే పరమేశ్వరుడు ఎల్లప్పుడూ దాన్ని పట్టుకొనే ఉంటాడు, అంటే అక్కడే ఉంటాడు అని దానికి అర్థం. ఎలాగైతే స్థూలమైనటువంటి క్షేత్రాలలో పరమేశ్వరుడు కాశీనే పట్టుకొని ఉంటాడు, ఎల్లప్పుడూ కాశీలోనే ఉంటాడు, ప్రళయం జరిగినప్పుడు కూడా, ప్రళయావస్థలో కూడా ఆయన అక్కడే ఉంటాడో అని చెప్తున్నారో, అలాగా శివుడు ఎల్లప్పుడూ ఓంకారాన్ని ఆశ్రయించుకొని ఉంటాడు. శివుడు ఎల్లప్పుడూ కూడా రుద్రాధ్యాయాన్ని ఆశ్రయించుకొని ఉంటారు అనేది కూడా చెప్తారు. కాబట్టి ఎలాగైతే కాశీమరణాన్ ముక్తి అనే ఒక పదం, ఒక
ప్రసిద్ధి ఉంది మనకి. అంటే కాశీలో చనిపోతే మోక్షము అని అంటారు కదా. దీనికి ఇంకొక అన్వయం ఏం చెప్పారంటే, వెళ్ళిపోయేటప్పుడు ఎవరికైతే రుద్రాధ్యాయం స్మరణలో ఉంటుందో, వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే ఓంకారాన్ని స్మరిస్తూ వెళ్ళగలుగుతారో వాళ్ళకు కూడా మోక్షము అని చెప్పారు. కాబట్టి అవిముక్త అనే ఏదైతే పదం ఉందో ఈ పదం మూడింటిలోకి అన్వయిస్తోంది. కాబట్టి ఈరోజు మనం కొంచెం ఓంకార నాదోపాసన చేసి అందరం కలిసి మహామృత్యుంజయ జపము కూడా కొంత చేసుకొని 10-10:30 వేళటికి మనందరం కూడా సన్నద్ధములయ్యి ఏకాదశ రుద్రాభిషేచనం చేసుకొని లింగోద్భవ కాలానికి అర్చన చేసుకుంటూ, లింగోద్భవ కాలం అయిపోయిన తర్వాత చక్కగా మనం తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఇది మొత్తానికి కార్యక్రమం అండి.